తిరుమల లడ్డు పైన బాబుగారి అబద్ధాల దృష్టి. ఏపీ స్టేట్లో హిందువుల ద్రోహి చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి లడ్డు విషయాల్లో. ప్రజలంతా వెంకటేశ్వర స్వామి భక్తులుగా, హిందువులుగా ఏపీ స్టేట్లో ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చే భక్తులందరూ హిందూ మతానికి ఈయన ఇచ్చినటువంటి లడ్డు విషయంలో హిందువుల ద్రోహిగా చంద్రబాబు చిత్రీకరించబడినవాడే. వెంటనే హిందువులందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని కలిసే ప్రతి ఒక్కరికి జనకమ్మడే ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఆ మహాదేవుని తిరుమల లడ్డు పైన బాబు గారు చేసినటువంటి ద్రోహం హిందువులందరికీ ద్రోహిగా ఈయన బతికినన్ని రోజులు హిందువుల ద్రోహిగా చంద్రబాబు నిలబడిపోతాడు. దీన్ని సరిదిద్దుకోవాలంటే తిరుమల లడ్డు పైన బాబు గారి అబద్ధాల దృష్టిని క్షమాపణ చెప్పాలని నేను మనవి చేసుకుంటున్నాను.